నేను కార్తీక మాసంలో ఈ స్నానానికి పూజలకి గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే పిక్నిక్ వెళ్ళినా సరే అక్కడ ఒక ఉసిరి మొక్క ఉందనుకోండి, ఆ ఉసిరి మొక్క దగ్గర కూడా దీపం పెట్టుకుంటూ ఉంటాను. ఈ విధంగా కిట్ అయితే మాత్రం రెడీ చేసేసుకుంటాను. నేను ఆ కిట్లోనే ఏమేం పెట్టుకున్నాను కొంచెం మీకు చెప్తామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అక్షింతలు, మనకి ఒత్తులు, దేవుడికి దీపానికి సంబంధించిన ఒత్తులు, పసుపు అయితే కొంచెమే వేసుకున్నాను. ఎందుకంటారా, మనం తడిచే పెట్టి తీసి మళ్ళీ ముగ్గు అవి పెట్టేటప్పుడు కొంచెం పురుగు పట్టేస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే వేసుకుంటూ ఉంటాను. అయిపోయిందని మనకు తెలుస్తుంది కదా. కర్పూరం, చిల్లర అయితే మాత్రం పెట్టుకోవాలి కంపల్సరీ. మనం బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చేటప్పుడు 10 రూపాయలు ఇచ్చినా ఇంకో రూపాయి యాడ్ చేసి ఇవ్వాలటండి. 20 ఇచ్చినా ఇంకో రూపాయి పెట్టాలట. 20 కదా 30 కదా అని మనం అసలు అలా అనుకోకూడదు. సరి సంఖ్య అనేది రాకూడదుటండి, బేస్ సంఖ్యలో ఉండాలి మనం ఇచ్చిన డబ్బులు ఎప్పుడు కూడా దక్షిణ. అందుకే 1116 అలా పెడుతూ ఉంటారు. 58 రూపాయలు, 116 అలా అంటూ ఉంటారు కదా, ఆ విధంగా అనమాట. కొంచెం నేనైతే ఒత్తులు, ఇవి కమలం ఒత్తులండి. నేను శుక్రవారం, మంగళవారం లేదా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడైతే వెలిగించుకుంటూ ఉంటాను ఈ కమలం ఒత్తులు. నెక్స్ట్ ఇవి మారేడు దళాలు. నిత్యం ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా మారేడు దళాలు ఒత్తులు నేను ఈ విధంగా వెలిగించుకుంటూ ఉంటాను, తెప్పించుకుంటూ ఉంటాను. చేస్తారు మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ, బాగా చేస్తారు. చూడండి ఎంత బాగున్నాయోను, చక్క ముద్దు ముద్దుగా ఉన్నాయి. దీపం కూడా హెవీగా ఇదవదు, నెమ్మదిగా అలా సన్నగా వెలుగుతూ ఉంటుందన్నమాట దీపం. ఇది రుద్రాక్ష ఒత్తులటండి, ఎప్పుడూ చూడలేదు. ఆన్లైన్లో ఎవరో తెప్పించుకుంటే నాకు శాంపిల్ ఇచ్చారు. సరే అయితే మనం కూడా తెప్పించుకుందాం అనుకుని మీకు వీడియో ముందర పెట్టాలి కాబట్టి పెట్టేస్తున్నాను. ఇవి రుద్రాక్ష ఒత్తులు. నెక్స్ట్ మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు పళ్ళు, పలహారాలు ఇవన్నీ, అరటిపళ్ళు ఇవన్నీ మనం కొనలేకపోతాం, దొరకలేకపోతూ ఉంటాయి కొన్ని చోట్ల. అలాంటప్పుడు ఈ కిస్మిస్ పళ్ళు లేదంటే ఎండు ద్రాక్ష పళ్ళు, ఖర్జూరం, నేను ఇలాంటివి అయితేనే మేము బ్యాగ్లో పెట్టేసుకుని ఈ విధంగా నేను వెళ్ళిపోతూ ఉంటానండి, తీసుకువెళుతూ ఉంటాను. కొంచెం శివాలయానికి అభిషేకానికి వెళ్ళినప్పుడు ఇవి కాకుండా పాలు, ఆవు నెయ్యి ఉంటుంది కదా ఇక్కడ, ఆవు నెయ్యి, పెరుగు ప్యాకెట్ అప్పటికప్పుడు అవి సిద్ధం చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ దీపాలు అనేవి ఎవరు పెట్టిన దీపాలు వెలిగించకుండా ఎవరిది వాళ్ళు పట్టుకెళ్ళడం రైట్ అని నేనైతే దీపాలు కొత్తవి ప్రమిదలు పెట్టుకుంటాను. ఇవి లేకపోతే అప్పటికప్పుడు గోధుమ పిండితో ప్రమిదలు అయితే చేసుకొని పెట్టుకుంటానండి. ఇవి గోధుమ పిండితో లేకపోయినా సరే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిలో అయినా సరే దీపాలు మన దాంట్లోనే నేను ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను. పైన కొంచెం బియ్యపిండి, ఏంటంటే బియ్యపిండి అక్కడ అప్పటికప్పుడు కొంచెం నీళ్లు పట్టుకెళ్తాం కాబట్టి పద్మం లాంటిది వేసేసి ఆ పద్మంలో దేవుడిని చేసి పెట్టేసి ఈ విధంగా దేవుడికైతే నేను కొంచెం పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ఏ నూనె ఉంటే ఆ నూనెనండి, నేను ఇది అని చెప్పను. ఏ నూనెతో మనకి ఇది ఉంటే అప్పటికప్పుడు. పళ్ళు అంటే నేను చెప్తాను చూసారా, ఎప్పటికో మనకి పళ్ళు ఉంటాయి, ఉండకపోతాయి, ఒక్కోసారి దొరకపోతాయి. అది కూడా నేను ఇది చేయను. నెయ్యి కంపల్సరీ అని కాదు చెప్పట్లేదు, నేను ఏ నూనె ఉంటే ఆ నూనెతోటి. కార్తీక మాసం కొంచెం నెయ్యి అయితే నేను తెప్పించుకున్న ఈ విధంగా అనమాట. కొంచెం కుంకుమ, తాంబూలం ఇవ్వడానికి ఒక్కలు, చిల్లర, అక్షంతలు, ఇదంతా ఒక కిట్టు. ఇది ఇలా సర్దేసుకుంటాను. నెక్స్ట్ ఇవి తులసి చెట్టు, నిద్రపోయినప్పుడు ఎండిపోయినవన్నీ ఉంటాయి చూసారండి, ఇలా చిన్నవి అయితే నేను తీసుకుని పక్కన పెట్టుకున్నాను. మాకు టీచర్ గారు అయితే చెప్పారు, దామోదర హారతి దేవుడికి. ఈ హారతి అనేది, దామోదర హారతి అనేది భగవంతుడికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం అండి. కృష్ణుడికి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ ఒకటే అనుకోండి. అయితే మనం ఈ హారతి కొంచెం ఏంటంటే కాటన్కి ఈ విధంగా కాటన్ తీసుకుని ఈ విధంగా చుట్టేసి, నెక్స్ట్ నెయ్యిలో అయినా నూనెలో అయినా సరే పెట్టి ఎంతసేపు వెలిగినా అంతసేపు. ఇప్పుడు మనం కర్పూరం హారతి ఇచ్చామనుకోండి, అది కంటిన్యూగా ఏం వెలగదు కదా, మనం హారతి పాట పాడేంత వరకు, దేవుడికి మనం తిప్పేంత వరకు ఎలాగ ఉండదు, ఇంకో బిళ్ళ వేసుకుంటూ ఉంటాం. ఈ హారతి అయితే భగవంతుడికి చాలా ఇష్టం అండి ఈ హారతి. అందుకని నేను ఈ దామోదర హారతి ఇది కంపల్సరీ కార్తీక మాసంలోనూ. మన ఇంట్లో కూడా మనం గుడికి వెళ్ళలేకపోయినా ఈ హారతి ఇచ్చుకుంటే భగవంతుడికి చాలా ప్రీతిట. కార్తీక మాసం వెలిగించుకోవలసిన ఈ అన్ని హారతుల్లోనూ దామోదర హారతే మెయిన్ అండి, అన్నిటికన్నా కూడాను. ఇవండి నా కిట్టు. నేను పట్టుకెళ్ళేవి భగవంతుడికి నాకు తోచినవి నేను చెప్పాలి అనుకున్నాను, అందుకని చిన్న వీడియో తీసి పెట్టాలి అనుకున్నాను, పెట్టేశాను. ఎక్కువ నేను రెగ్యులర్గా వెళుతూ ఉన్నవి
దేవుడి గుడికే వెళ్తాను నేను. వంట ఎంతసేపు వంట వండుకోవడం అంటే పెద్ద పెద్ద వంటలేం కాదు కదా మనం ఉండేవి. అందుకని చిన్న వంట గబగబా చేసేసుకున్నా సరే కార్తీక మాసంలోనూ పర్వదినాల్లో నేనేం రెగ్యులర్గా వెళ్తానని చెప్పట్లేదండి. కార్తీక సోమవారం, కార్తీక శనివారం, శుక్రవారం అమ్మవారికి ఈ విధంగా ఏదైనా మధ్య మధ్యలో ఏమైనా నోములు అలాంటివి ఉంటుంటే వెళ్తూ ఉంటారు. ఆ మధ్యలో ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడైనా సరే దేవుడి గుళ్ళు వెళ్తూ ఉంటే ఈ విధంగా విడిపోయి నేను దండం పెట్టేసుకుని వచ్చేసి ఇలా పట్టుకెళ్తూ ఉంటాను అనమాట. కిట్ అయితే మాత్రం సర్దేసుకుంటాను రెడీగాను. అవి సర్దేసుకున్నవే నేను పట్టుకెళ్తూ ఉంటాను. ఒత్తులు అయితే మాత్రం ముందర రోజునే నేను నానబెట్టుకుని ఉంచుకుంటానండి. ఏ ఒత్తులైనా సరే కొంచెం నెయ్యి కరగబెట్టేసుకుని ఒత్తులు నానబెట్టేసుకుని తీసుకుని వెళ్ళిపోతాను. మనకు ముందర రోజునే తెలుస్తుంది కదా ఏమైనా ఉంటాయన్నది, గుడికి వెళ్ళాలి చేయాలన్నది. ఆ విధంగా ఇదండి నేను కార్తీక మాసంలో చిన్న చిన్న పూజలు నేను చెప్పాలి అనుకున్న, నాకు సంబంధించిన ఈ దేవుడికి సంబంధించిన కిట్ అనమాట. ఇది అందరూ చేసుకుంటారు, చేసుకోరే అని కాదు, కానీ నేను చేసుకుంటానో మాత్రమే చెప్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.